హాయ్ ఫ్రెండ్స్, సాయిబాబా టెంపుల్, సాయిబాబా ఫోటో ఉంది. లక్ష్మి, ఈ గుడి మొత్తం త్రిశూలంది. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం అంటే సిద్ధుల గుట్టకైతే వచ్చినాం. ఈ సిద్ధుల గుట్ట అనేది కొదవటూరు గ్రామం, బచ్చన్నపేట మండలం, జనగాం డిస్టిక్లో అయితే ఉంటుంది. అయితే ఈ సిద్ధేశ్వర ఆలయానికి వెళ్ళే ముందు ద్వారక ముఖం అంటే లోపలికి వెళ్ళే ముందే మనకు పార్వతీ పరమేశ్వర విగ్రహాలు అయితే పైన కనిపిస్తున్నాయి చాలామంది. అయితే మనం లోపలికి వెళ్తూ ఉన్న సమయంలోనే రైట్ సైడ్లోనే వినాయకుని దేవాలయం కూడా ఉంటుంది. ఎందుకంటే మన శివుని కుమారుడు వినాయకుని దేవాలయం కూడా రైట్ సైడ్లోనే ఉంటుంది. రైట్ సైడ్ మనం కొద్దిగా ముందుకు పోతే అయితే మన టెంపుల్కు పోయే దగ్గర నుంచే రైట్ సైడ్ నుంచి పోతే పైన గుండాలు ఉంటాయి. ఆ గుండాలు పైన దేవులు పైన 2 టెంపుల్ కూడా ఉన్నాయి. చూడండి, మీరు గమనిస్తారు కదా, మెట్టుకు బొట్లు పెట్టి అలంకరించారు. చూడండి, కింది నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండింగ్ వరకు అంటే మనం పోతున్న మెట్లు, ప్రతి ఒక్క మెట్లకు ఎంత మంచిగా బొట్లు పెట్టి అలంకరించారో చూడండి. అయితే అప్పుడు సిద్ధులు ఆ గుండంలో తానం చేసి వచ్చి ఈ దేవాలయ కింద సిద్ధేశ్వరునికి పూజించేవారు అన్నమాట. అందుకు ప్రతి ఒక్క అడుగుకు బొట్లు పెట్టి అలంకరించారు. ఎత్తుకురుడా ఏం కదా, చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క మెట్టుకు బొట్టు పెట్టి అలంకరించారు. ఎంత అద్భుతంగా. నాకు తెలిసి మనం ఇది ఎక్కడ చూసినట్టే తిరుపతి దగ్గరనే మన మెట్టుకు పూజ చేసి ఒక దగ్గర ముఖాల మీద నడుస్తారు, అక్కడనే పూజ చేస్తారు. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క మెట్టుకు అడుగు కూడా పూజ చేసిరు. చూడండి, మీకు ఇగో దమ్ము వస్తుంది ఈ గుట్ట ఎక్కే వరకు. ఇగో మావంది తలనీళ్ళు గుండె అయితే కొట్టించినాం. ఈ గుట్ట పైన గుండాలు ఉంటాయి, 3 గుండాలు ఉంటాయి. అవి దర్శించుకొని అక్కడ తాయం చేసుకొని దమ్ము వస్తుంది ఆయన. అయితే పైన ఒక 2 దేవాలయాలు కూడా ఉంటాయి. అక్కడ 2 కొబ్బరికాయలు కొట్టుకొని రావాలి. అయితే ఇక్కడ పైనకి వెళ్తుంటే మెట్టుకు బొట్లు పెట్టుకొని పైనకైతే వెళ్ళిరు. అయితే ఈ గుట్ట మీద ఒక సొరంగాలు ఉన్నాయి. ఆ సొరంగాల నుంచి సిద్ధులు పోయి కింద ఉన్న మన సిద్ధేశ్వర ఆలయానికి చేరుకొని పూజలు చేస్తుండే. అందుకు ఈ గుడికి సిద్ధుల గుట్ట అని వచ్చింది. ఇంకా చాలా పైనకి వెళ్ళాలి. పోతున్నా చూడ నిత్య, కొంచెం ఊసారి పైనకి ఎక్కాలంటే చాలా స్టెమినా ఉండాలి. ఎందుకంటే దమ్ము వస్తుంది. కిందికి వెళ్ళి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది మీదికి. పైనకి ఎక్కాలంటే ఇంకా పోవాలి. కిందికి వెళ్ళి కిలోమీటర్ వరకు ఉంటుంది. చూడండి వెనుక బ్యాక్ సైడ్ ఎంత బాగుంది వ్యూ. ఆ గుట్టలు, ఆ పంట పొలాలు, పచ్చదనం. చూడండి, మీకు ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను. బొట్లు పెట్టి ఎంత మంచిగా తీర్చిదిద్దారో చూడండి. ఆ పాదాలు అంటే చరిత్ర ఏం చెప్తుంది అంటే గుడి గురించి, అప్పుడు దేవుడు పైనకు ఈ గుండాల దగ్గరకు వచ్చి తానం చేసి పోయేవాడట. అందుకే ఆయన కాళ్ళకు మంచిగా ఒక గంధం రాసి బొట్లు పెట్టి పూజ చేస్తుండే. చూడండి, అడుక్కు పూజ చేస్తుండే. అయితే ఇక్కడ మీదనైతే 3 గుండాలు అవుతున్నాయి. ఇక్కడ ఈ గుండం పేరు ఉందా, దమ్ము వస్తుంది. నిత్య దమ్ము వస్తుందా? చూడండి, మా బిడ్డ కూడా వస్తుంది, దమ్ము వస్తుందంట. అయితే ఇక్కడ ఒక గుండం ఉంది, మొత్తం 3 గుండాలు ఉంటాయి.
అయితే ఇక్కడ ఒక పాలగుండం కూడా ఉంటుంది. అయితే ఇది పాలగుండం ఇదా కాదా అనేది ఒక చిన్న డౌటు. చూడండి నీళ్ళు ఎంత పచ్చగా ఉన్నాయో. అంటే ఎప్పటికి కూడా స్టోరేజ్ ఉంటే వాటర్ పచ్చగానే ఉంటాయి. ఇక్కడ ఒక దేవాలయం కూడా ఉంది. చూద్దాము. కోతి హనుమంతుడు అయితే బయటకు వెళ్ళిండు. మీదికి వస్తుంది పోయా. రైట్ చూద్దాం ఇప్పుడు లోపల ఏ దేవుడు ఉండో. ఓకే ఇక్కడ దేవుడు ఏంది అంటే మన శివుని ఆయుధం ఏంది అంటే త్రిశూలం. ఈ గుడి మొత్తం త్రిశూలంది. చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ త్రిశూలానికి పూజలు చేస్తుండే. ఓకే లోపల చూడండి వినాయకుని బొమ్మ, అంటే మన శంకరుని కొడుకు పక్కనే ఉంచుకున్నాడు దేవుడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 2 గుండాలు ఎక్కడున్నాయో మీకు చూపిస్తాను. ఈ వీడియో ఫాలో కండి. ఓకే ఇంకా ఉంది పైకి. ఎక్కాలే. దేవుని ఆశీర్వాదం కృప అన్నీ ఉండాలంటే ఇట్లా మెట్లు ఎక్కాలి, గుట్టలు ఎక్కాలి, అన్నీ ఎక్కి గుండాలకు తిరిగితే దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా కోరుకోండి, మీరు కూడా నాతో పాటు మీరు కూడా చల్లగా ఉండరు. అయితే ఇవి ఎందుకు పెట్టినట్టు ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఇట్లా రౌతు మీద రౌతు పెట్టిరు అంటే కరెక్ట్ నిల్చుంటే అలా మనసులో ఏమని అనుకుంటే అది నెరవేరుతుంది. మళ్ళీ ఒక్కసారి వచ్చేవరకు అది అట్లే ఉందనుకో, వాళ్ళ మనసులో ఏమనుకున్నా కానీ వాళ్ళకి నెరవేరుతుంది. సాంపిల్ ఏంటి అంటే ఎవరైనా పిల్లలు కాకుండా కానీ అట్లా మనసులో కోరుకున్నప్పుడు ఇట్లా పెట్టుకుంటే వాళ్ళకు ఒక నమ్మకం, ఇది కరెక్ట్ కింద పడకుండా ఉంటే వాళ్ళ మనసులో అనుకున్న కోరిక అది నెరవేరుతుందని. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకొకటి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వారణ సైన్యం అని చెప్తారు. నేనేమన్నా నువ్వేమన్నా కానీ. ఓకే చూసిరు కదా ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఇంకెన్ని గుళ్ళు ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ నుంచి పైన చూసి ఎంత బాగుంది వ్యూ చూడండి, ఆకుపచ్చని కర్రలలో. మూవ్ ఇట్ నడవాలి. పొద్దున్న లేవగానే ఈ గుట్ట మీద తిరుగుతుంటే వాకింగ్ చేసినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద గుట్ట, అందుకే ఈ గుట్టను అందుకే సిద్ధుల గుట్ట అంటారు, ఇంత పెద్ద గుట్ట. ఓకే ఈ వ్యూ చూస్తుంటే నిజంగా ఎంత బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆకుపచ్చని పొలాలు, చిన్న చిన్న ఇండ్లు, గుట్టలు, ఎంత బాగుంది చూడండి వ్యూ. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఈ వ్యూ నచ్చితే లైక్ చేయండి, 100% వస్తుంది. ఎంత బాగుంది చూడండి ఇక్కడ గుట్ట మీదకి వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్ ఏ టెంపుల్కి పోయినా ఏ గుడికి పోయినా పేషెన్సీ ఉండాలి. అంటే ఓపికతోని అన్ని సందర్శించుకుంటూ ఏమేమి ఉన్నాయి, అసలు గుడి చరిత్ర ఏంది, గుడి చుట్టూ ఏమున్నాయి అవన్నీ తెలుసుకొని పోవాలి, ఆగమా పోదు. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మొత్తం ఎట్లా పెట్టారు చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ. అయితే ఇక్కడ ఉన్నవారు ఏం చెప్తున్నారంటే, ఈ చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ రౌతులు అంటే ఒకదానిపైన ఒకటి పెడితే సంతానం అవుతారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారని. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా పెట్టారు, ఎంత పెద్ద రౌతుల కుప్ప పెట్టారు చూడండి. అంటే
ఎంత ఆవేదన వ్యక్తం చేస్తారు, ఎంతో బాధపడుతురు. అందుకు ఆ రౌతుల కుప్ప అనుకున్నది కావాలనేసి. కానీ ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టరో తెలియదు, కానీ ఒక్కరు కూడా కింద పడకుండా ఉంది. చూడండి ఎన్నున్నాయి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇంకో గుండం అయితే వచ్చినాం. ఈ గుండం పేరు తెలియదు, కానీ ఒక పాలగుండం అయితే ఒకటి ఉంది. దీని పక్కకే ఇంకొక టెంపుల్ మొత్తం ఇక్కడ లింగాలు ఉన్నాయి. సాయిబాబా ఫోటో ఉంది, లక్ష్మీ నరసింహస్వామి ఫోటో, సరస్వతి ఫోటో, చాలా ఫోటోలు ఉన్నాయి. విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, శ్రీ రామ లక్ష్మణ్ విగ్రహం ఉంది. అయితే ఇవి పురాణతన, అంటే అప్పటి రోజులు ఎప్పుడు సిద్ధులు పూజించే అప్పటి విగ్రహాలు ఇవన్నీ. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, లింగాలతోని పసుపు కుంకుమ వేసి పూజలు చేసారు. చూడండి కనిపిస్తుంది కదా. ఒకసారి అయితే మనం చుట్టూ తిరిగి చూపిద్దాం. చూడండి అప్పటి కట్టడాలు కూడా, ఆ రౌతు కట్టడాలు అవి ఎట్లున్నాయి చూడండి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. చూడండి అప్పటి కట్టడాలు. అంటే ఇలా ఆల్రెడీ పాములు కూడా ఉన్నట్టున్నాయి, పాము కుస్తాలు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఎంత అప్పటి కట్టడాలు ఇవన్నీ, ఎంత బాగా అప్పుడు కట్టారో చూడండి. పెద్ద పెద్ద రౌతు గుండాలు చూడండి. ఎవరైనా సిద్ధులగుట్టకు పోవాలి అనుకున్న వారు నా వీడియోలు చూడండి. మీకు అడ్రస్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను.